కామవర్ధని. నాకు తెలుసు రాయుడా, పున్నమి చేరువవుతున్నది. నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధని తలుచుకుంటే కన్నెలకేం కుదురు. ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈరోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే తెస్తాను. మరయారా ప్రభు. గారడి, ఆ చిన్నారి కన్యను చూసావా? నిర్మానుష్యవనంలో నిరుకుమార సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ భువనేక సుందరి. కామవర్ధని, ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకన్య. నీ మాట నిజమే గారడి. వచ్చే పున్నమికి ఈడైన దేవకన్య. నీలికొండల చాలున పాడుగుడి దాపున పూల తోట. ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నట్టు తేవాలి. జై కామవర్ధని. ఇక్కడ నీ ప్రభువు నేనే. పున్నమి భోగాల పూర్ణ మన్మథుణ్ణి. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. పున్నమి నా జీవితానికి పండుగ, భోగాలు అనుభవించే పర్వదినం. వచ్చే పున్నమికి అదృష్టవశాన దేవకన్యవు నా భోగ సుందరిగా లభించావు. నీ కనుసన్నల్లో నా బ్రతుకు పండు వెన్నెలగా చేయి. ఆకాశి, దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకున్నది ఇందుకేనా? బలహీనులను పీడించడానికేనా? భోగాలానికే నీకు దుర్బుద్ధి పుట్టింది. నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. అవి స్వర్గంలో కేకలు, ఈ నరకంలో వినపడవు సుందరి. నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు. ఈ మంత్ర ప్రసాదానికి నీవు దేవతవు కాక తప్పదు. సావధానంగా ఆలోచించు.
లోకోమోటుగే 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 ఎవరు నువ్వు? ఎందుకు అలా నవ్వుతావు? నిన్ను చూసే. ఏ నేనంత నవ్వుగా ఉన్నానా? ముద్దొస్తున్నావు. ముద్దే? వద్దంటే ఊరుకుంటానా? చెట్టు సంగీతం పాడుతుంది, పిల్ల ముద్దెట్టుకుంటుంది, ఇదంతా ఏదో తిరకసగా ఉందే. ఇంతకీ పిల్ల నువ్వెవరో? ఓహో, ఇంట్లోకి రానిస్తేనే ఎవరంటున్నావు. ఇంకా సేపు ఉంటే ఇల్లు పిల్ల నాదేనంటావేమో. భలే మనగాడివే. ఇంతకు తమరెవరు? ఎందుకు ఈ దేవులాట? దారి తప్పిన నెచ్చిన కోసం. నిచ్చలే. పిల్ల పిల్లవాడా? పిల్లాడే. ఓహో, పిల్లవాడా? అయితే భయం లేదులే. ఏ పిల్లయితే? మా పిట్టల రాయుడు వల్ల చిక్కిందేమోనని. పిట్టల రాయుడా? వాడేవాడు? పిట్టల రాయుడంటే అందమైన పిల్లల్ని మాయం చేసేవాడు. ఎందుకు? తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ మాట మాత్రం అడక్కు, అది మనకెందుకు కొని. అయితే ఆ పిట్టల రాయుడు ఈ పిట్టను పట్టలేదే? అట్టే పెట్టాడు నీలాంటి వాళ్ళ కోసం. నీకు తొడగట్టి అరికట్టి కట్టి పెట్టడానికి. తెలిసింది. అందమైన పిల్లల్ని తీసుకొచ్చి దారిపోయే వాళ్ళందరికీ అంటకట్టడం అన్నమాట వీడి పని. పరోపకారార్థం ఇదో శరీరం అని ఊరికే అన్నారు ఆ పెద్దలు. ఓహోహో, బాగానే ఉంది.
రాకుండా ఉండగలనా దేవి? నా బ్రతుకు నీవేగా పండుగ. మన ప్రేమకు ఈ విఘాతం కలుగుతుందని కల్లోనైనా అనుకోలేదు. ప్రభు, ఈ మాయకోట్లోకి ఎలా రాగలిగా? ఆ రాకాసి కళ్ళబడితే బ్రతికి బయట పనిస్తాడా? వాడి కళ్ళబడక ముందే మనం ఈ కోటలోంచి బయటికి పోదాం. మనసు మార్చుకున్నావా మధువతి? మనసుంటేగా మార్చుకోవడానికి. సుందరి, మరోసారి ఆలోచించు. నీవు సుఖించి నన్ను సుఖపెట్టు. పరుల జీవితానందాన్ని భగ్నం చేసిన నీకు సుఖమా? నిరుపమాన దివ్య సౌందర్య మోహినికి క్షుద్ర మానవ సావాసమా? అపరంజిలో పొదిగితేనే అనర్ఘ్యరత్నానికి రాణి. అందుకే అడవుల బెడద తప్పించి నిన్ను ఈ సుందరధామం చేర్చాను. ఈ మాంత్రిక చక్రవర్తి అనుగ్రహించు. అంది వచ్చిన అవకాశం కాలదని జీవితం పాడు చేసుకోకు. రా సుందరి, నీవు తరించి నన్ను తరింపుజే. ఆగు! అడుగు ముందుకు వేసావా ప్రాణాలు దక్కు. నన్ను ధిక్కరించేవాడు లేడు, రాలేడు. ఈ కౌగిట్లోకి దయచేసి తప్పదు. ఈ పూలరంగడా నిన్ను అడవుల పాలు చేసిన రసిక శిఖామణి ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది తెరచాటు భాగవతం. ఎవరికి తరంగాని నా కోట్లో ఎలా రాగలిగాడు? ఎంత నీ మాయనా? ఎలా రప్పించావు? నిన్నే అడిగేది. మాట్లాడమే. నా కోట్లోకి వెళ్ళవచ్చావు. నీవు ఈ అవలం తెచ్చినట్లే. శక్తి నీ అబ్బసము కాదు. అంతటి శక్తిమంతుడా? అవును, నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను నీ శక్తిని నాశనం చేయడానికి వచ్చాను. పారిపోయే దీపం ఇలాగే గిలగిల్లాడుతుంది. మిడిసిపాటు కట్టి పెట్టి నిజం చెప్పు. ఎలా వచ్చావు? నా రహస్యం తెలుసుకోవడం నీ తరం కాదు. నా అనుమతి ఏంటి? నా కోట్లోకి ఎలా వచ్చావు? చెప్పు, చెప్పవే. ఎలా వచ్చావు? లేదా ప్రాణాలు పిండి పలికిస్తాను, ముక్క ముక్కలుగా ఖండిస్తాను. ఇల్లు నీ తల. ఎవరక్కడ? కత్తుల పొలంలో పడేయండి. ఆగో! ఇప్పటికైనా మనసు మార్చుకుంటావా? ఆలోచించు.